దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరులకు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడికి దేవుడవు, నిత్యులకు తండ్రివి, సమాధానకర్తవి అధిపతి మీ పాదలతో పడగలుగుతున్నావు. మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. మధ్య భాగం నుంచి. యేసు రండి భోజనము చేయుడని వారితో అన్నాను. యేసు రండి భోజనము చేయుడని వారితో అన్నాను. చాలామంది అలవాటుగా ప్రభు బలంలో పాల్పొందుతారు. తెలియని రీతి వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అందుకే దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఆయన బలలో చేయి వేయమన్నాడు. బల్ల సిలువను జ్ఞాపకం చేస్తుంది. యేసు రండి భోజనం చేయుడని శిష్యులతో చెప్పుటను చూడగలం. భోజనమును గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందుగా యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో భోజనం గురించిన ప్రస్తావన లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనములో యేసయ్య స్వయముగా శిష్యులను భోజనముకు ఆహ్వానించుటను చూడగలిగినాం, చదివేము కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయములో 3 శిష్యులు మాత్రమే వచ్చారు. 40వ వచనం చదువుతున్నాను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2 ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడు అంద్రేయ. కాబట్టి యోహాను, సీమోను, అంద్రేయ. 21వ అధ్యాయములో 7 మంది శిష్యులు వచ్చారు. 2వ వచనం చదువుతాను. సీమోను, పేతురు, 1వ వచనం కూడా. అటు తర్వాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వారడుగు నతనయేలును, జెబెదయి కుమారుడును, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. మొత్తం 7 మంది. యోహాను సువార్త 1వ అధ్యాయములో 3 శిష్యులు ఆయన నివాసం దగ్గరకు వచ్చారు. 38, 39 వచనాలు 1వ అధ్యాయం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగుగా వారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి, కాపురమున్న స్థలము చూచారు. మరి 21వ అధ్యాయములో 15వ వచనం కన్నా చూచినట్లయినచో ఆయన బల్ల దగ్గరకు వచ్చారు 7. చూడండి 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన. యేసు, నా గొర్రె పిల్లలను
మేపుమని అతనితో చెప్పాను. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము మరేలో శిష్యులు ఆయనతో నివాసం చేశారు. చూడండి, 1వ అధ్యాయం 39వ వచనం ఆఖరి భాగం. ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. 21వ అధ్యాయంలో పగలు ఆయనతో గడిపినారు. 4వ వచనం చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిల్చును. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. 1వ అధ్యాయములో సిలువ వేయబడక మునుపు ఆయనను చూచారు శిష్యులు. 41వ వచనం, 1వ అధ్యాయం 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకుని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. కాబట్టి ఆయన్ని సిలువ వేయబడక మునుపు చూచారు. ఆ 21వ అధ్యాయంలో పునరుద్ధానుడైన యేసును చూచారు. 14వ వచనం చూడండి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఆఖరిగా ఇక ఆయనతో నివాసం ఉండి మెస్సియాను కనుగొంటామని తెలియపరిచినారు కదా. మెస్సియాను కనుగొంటామని తెలియపరచుట. చూడండి, ఇక్కడ మనం చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. 42వ యేసునొద్దకు అతని తోడుకుని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనవు, నీవు కేఫా అనబడదు అని చెప్పిన. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. చూడండి, ఇక్కడ పునరుద్ధారుడైన యేసుని రబ్బూని అని పిలుచుట. యోహాను సువార్త 20వ అధ్యాయం 16, 18 వచనాలు చదువుతున్నాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ఇప్పుడు బోధనను గురించినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. చూడండి, బోధనము యొక్క బల్ల క్షమాపణను తెలియజేస్తుంది. ఫర్గివ్నెస్. 21వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 21:22 వచనం. యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఏంటి మాటలు చూడండి. 20-21 వచనాలు చదువుతున్నాను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును బోధన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. అప్పుడు యేసు చెప్పిన మాట, యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. మత్తయి సువార్తలో ఈ క్షమాపణను గురించి చాలా స్పష్టంగా ఉన్నది. 24వ వచనం నుంచి చదువుతున్నాను.
అతడు లెక్క చూచుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొను, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాన్ని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. కాబట్టి ఆ 10,000 తలాంతులు, ఒక తలాంతు 3,600 రూపాయలు. 10,000 తలాంతులు అంటే దాదాపుగా 3,60,00,000. 3,60,00,000 అప్పు. అప్పుడప్పుడు తీసుకున్న అప్పు ఏం చెల్లిస్తాడు? యజమానుడు క్షమించాడు. అయితే జరిగిన సంఘటన చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకునము, నీకు చెల్లించదునని వాడిని వేడుకొనేను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు అన్ని చెరసాల్లో వేయించెను. ఎంతటి ఘోరం అండి! వీడు మరి 100 దేనారములు, ఒక దేనారము ఇంచుమించు అర్ధ రూపాయి. 100 దేనారాలు అంటే 50 రూపాయలు అప్పున్న వాడిని చెరసాల్లో వేయించాడు. వీడు 3 కోట్ల దాకా అప్పుంటే క్షమించబడ్డాడు. వీడి దగ్గర 50 రూపాయలు తీసుకున్న వాడిని మాత్రం క్షమించలేకపోయాడు. అప్పుడేం జరిగిందో చూడండి. 31వ వచనం. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పిన. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. చాలామంది చేసే ప్రార్థన ఎలా చేస్తారంటే, ప్రభువా, దేవా, నేను ఎక్కడైనా ఎప్పుడైనా పాపము చేసి ఉంటే నన్ను క్షమించు అంటే వారికి తెలియదు, నాకు తెలియదు, నీకు తెలుసు అని. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు అండి? చాలా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే. జాగ్రత్త సుమా, నీ అతిక్రమంలో నీకు తెలియదని బొంకితే, నీ పాపము నీ ఎదుట లేదని చెబితే, అలాగే చెప్పినవాడు ఒకడున్నాడు. ఎవడండి? ద ఫస్ట్ ఫ్యామిలీస్ సన్, ఎల్డర్ సన్. ఎవడాడు? చూడండి, 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం. దేవుడే మాట్లాడతాడు. 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతను చంపెను.
యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కాయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలవాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. ఈనాడు అనేకులు తమ అతిక్రమాలు, తమ పాపములు ఒప్పుకోరు, కప్పుకుంటారు. కప్పుకుంటే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. కోతిపుండు అది పెద్దది చేసుకుంటుంది, అది తెలియకుండానే గీరుకుంటా ఉంటుంది. కాబట్టి నువ్వు కప్పుకొనక ఒప్పుకుంట ద్వారా నీవు మరి ధన్యుడేమో, ధన్యురాలు అవుతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి క్షమాపణ, ఫర్గివ్నెస్, దేవుడు మన పాపములను క్షమించినటువంటి దేవుడు. మరి జీవితము చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పెద్దల నీ అపరాధములు, నీ పాపములు ఒప్పుకున్నావా? ఒప్పుకొనకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు మీట్ ద రైట్ గాడ్. ఆయన క్షమాపణ అడుగు, ఫర్గివ్నెస్. ఆయన క్షమిస్తాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన క్షమించును, క్షమించే దేవుడు ఆయన. రెండవదిగా ఫెలోషిప్, సహవాసమును గుర్తు చేస్తుంది, సహవాసమును గుర్తు చేస్తుంది. అయితే అనేకులు చాలామంది ఆ ఇష్టము లేని వారిని భోజనమునకు పిలవరు. ఇష్టము లేని వారిని భోజనమునకు పిలుస్తారా? ఎవరన్నా పిలవరు. కానీ దేవుడి దగ్గరకు ఎవరు వస్తున్నారు చెప్పండి? ఎవరు వస్తున్నారు? పాపులు, దౌర్భాగ్యులు, ఎన్నిక లేని వారు, అయోగ్యులు, రవిడీలు, దొంగలు, మోసగాళ్ళు, వ్యభిచారులు, అబద్ధికులు, వీళ్ళే కదా. ఎవరు దేవుని యొక్క బల దగ్గర సహవాసంలో కూడుకున్నది? మార్పు చెందిన తర్వాత, వారి జీవితం మారిన తరువాత దేవుని సహవాసములో ఉండాలి. అదే యోహాను సువార్తలో తెలియజేయబడినటువంటి మాట. చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయముకు చుండగా యేసు ధరణి నిలిచిన, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. 3 సార్లు అడుగుతాడండి దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. చూడండి, మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావని 2వసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మొదట మేపమన్నాడు, ఇప్పుడు ఖాయమన్నాడు. 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతన్ని అడిగను. నన్ను ప్రేమించుతున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పను. యేసు, నా గొర్రెలను మేపము
మళ్ళా తిరిగి మేపమంటున్నాడు. చూడు, నీవు ఎవరుడువై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను. జాగ్రత్త సుమా, ఇష్టము కాని చోటికి నువ్వు వెళ్తున్నావు. అక్కడ ఇష్టం, ఇక్కడ ఇష్టం, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. పైగా ఏం చేస్తావు? నీ ఆలోచనలు తీసుకుపోయి దేవుని మీద రుద్దుతావు. దేవుని దర్శనం అంట. దేవుడు దర్శించాడండి. ఏంది దేవుని దర్శనం అంటే? రండి భోజనం చేయడని సహవాసంలో నిలిచి ఉండడం. నిలకడలేని జీవితం నీలో ఉంచుకుని ఎదుటి వానికి ఏమి చెప్పగలవు? ఓ క్రైస్తవ సోదరి సోదరుడా, సువార్త రక్షణలోనికి నడిపించగలవా? మూడవదిగా వల్ల ఫ్యూచర్, భవిష్యత్తును సృష్టిస్తుంది. చూడండి 5-6 వచనాలు, 21 యోహాను సువార్త. యేసు, పిల్లలరా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కన వల వేయడి, మీకు దొరుకునని చెప్పిన వెనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి భవిష్యత్తును గురించినటువంటి సత్యం, నీ భవిష్యత్తు ఇంకా ముగియలేదు. జాగ్రత్త, నీవు ఇంకా ఆరంభంలోనే ఉన్నావు. నీ భవిష్యత్తు ముగిసే లోపుగా నువ్వు ఏమైపోతావో? ఇస్కరియోతు యూదాలాగవుతావా? లేక పేతురు సిలువ వేయబడక మునుపమారు బంకినవాడు అవుతావా? ఏంటి నీ పరిస్థితి, నీ స్థితిగతి? అంత్య దినములలో, అపాయకరమైన కాలములో వచ్చులని తెలుసుకునము. మనుషులు స్వార్థపీయులు. మొట్టమొదటి మాటే స్వార్థం, స్వార్థం, స్వార్థం. నిష్టానుసారంగా నీ ఆలోచన, నీ చిత్తం అవన్నీ తీసుకొచ్చి దర్శనం, యేసు దర్శనం. అబ్బబ్బబ్బ, ఆ దర్శనం చెడపకురా, చెడిదావు సామెతుంది. నీ జీవితాన్ని చెడుపుకోకు, సరైన స్థితిలో జీవించు. అందుకే ఒక సామెత ఉంటుంది. ఏమని? ఎదుటి వానికి బుద్ధులు చెబుతారట. సరైన జీవితం వారిలో లేకుండా అలా నడుచుకో, ఇలా నడుచుకో, ఇలా ప్రవర్తించాలి, నాకు దర్శనం వచ్చింది. తప్పులు చేస్తున్నారు, తప్పు మీద తప్పు. వయసు పెరిగేకుంది, తప్పు మీద తప్పు. విశ్వాసంలో నిలకడలేని విశ్వాసం నీలో ఉంచుకొని ఎదుటి వానికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఉగ్రత నుండి తప్పించుకొనలేవు. అందుకే ప్రభు అయిన దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. అది చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 41-42. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరు. వీరు అపొస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది. అందుకే ప్రభువు రండి భోజనం చేయడని వారితో చెప్పింది. దేవుడి మాటలు దీవించును గాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.